హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, మీరు అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ టాపిక్లోకి వద్దాం. సో కొంతమంది స్టూడెంట్స్ ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారంటే, అన్నయ్య బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ప్రాపర్గా పర్ఫెక్ట్గా అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. సో మన ఛానల్ ఆల్రెడీ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అసలు బాడీ మెజర్మెంట్ తీసుకునే పద్ధతి ఏంటి, ఏ సైజ్ వారికైనా సరే సేమ్ అదే పద్ధతిలో మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో అయితే బాడీ మెజర్మెంట్ వీడియో అయితే ఉంది. సో అందరికీ ఏంటంటే ఎంత సెర్చ్ చేసినా దొరకట్లేదు అన్నయ్య అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం స్పెషల్గా మళ్ళీ బాడీ మెజర్మెంట్ దాని పద్ధతి ఏంటి, ఏ విధంగా తీసుకోవాలంటే ఏ సైజ్ వారికైనా సరే పర్ఫెక్ట్గా అదే విధంగా బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. అంటే షోల్డర్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడి నుంచి షోల్డర్ వస్తే అక్కడ హ్యాండ్ రావాలి, అక్కడ హ్యాండ్ వచ్చిన తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ రావాలి, అప్పర్ చెస్ట్ ఏంటి, మెయిన్ చెస్ట్ ఏంటి, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఈ యొక్క బాడీ మెజర్మెంట్ క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు చూసి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అంటే కొంతమంది నాకు రిక్వెస్ట్ ఏంటంటే వారు ఇంట్లోనే ఉండి టైలరింగ్ వర్క్ చేసుకుంటున్నారంట. సో వాళ్ళు ఏంటంటే, అన్నయ్య మేము ఇంట్లో కస్టమర్స్కి ఒక్కొక్కసారి వారికి బ్లౌజ్ సరిగా కుదరకపోతే అదే బ్లౌజ్ ప్రకారంగా కొన్ని చేంజెస్ చెప్తున్నారు కానీ అది మళ్ళీ కుదరట్లేదు, అలాంటి వారికి ఏం చేయాలని చెప్పేసి అడిగారు. సో మీరు ఏదైనా ఇంత చేంజ్ అంటే ఇక్కడ లూజ్ అవుతుందనో, లేదా షోల్డర్స్ డ్రాప్ అవుతున్నాయనో, లేకపోతే చెస్ట్ దగ్గర ఇది అవుతుందని చెప్పేసి ఏ ప్రాబ్లం అయితే మీకు చెప్తారో, స్మాల్ ప్రాబ్లం అయితే నో ప్రాబ్లం, 4-5 ప్రాబ్లమ్స్ చెప్పారనుకోండి, కంపల్సరీగా మీరు బాడీ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే బాడీ మెజర్మెంట్ తీసుకోవడం వలన ఏంటంటే మీకు చెస్ట్ బాడీ సైజ్ అనేది లూజు టైట్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆ బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క క్లాస్ ద్వారా మీకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కొలత బ్లౌజ్ ఇచ్చి ఏమన్నా చేంజెస్ చెప్తే కనుక ఆ బ్లౌజ్ చూడండి, మీరు చెక్ చేయండి కరెక్ట్గా ఉందా లేదా చూడండి. చూసి ఆ బ్లౌజెస్లో ఏంటంటే ఒక్కోసారి నెక్ ఒక సైడ్ ఒకలాగా వస్తుంది, ఉక్స్ పట్టి సైడ్ ఒకలాగా వస్తుంది, కాజా పట్టి సైడ్ ఇంకొకలాగా వస్తుంది, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఇంకొక సైడ్ ఏంటంటే ఉక్స్ పట్టి సైడు తక్కువ వస్తుంది, కాజా పట్టి సైడ్ ఎక్కువ లూజ్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వలన బ్లౌజ్ మీరు ఎంత కుట్టినా సరే ఆ కస్టమర్కి సెట్ కాదు. సో మీరు ఏం చేస్తారు, బాడీ మెజర్మెంట్ తీసుకోండి, ప్రాపర్గా పర్ఫెక్ట్గా తీసుకొని ఫ్రెష్గా బ్లౌజ్ కుట్టండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారంగా వాళ్ళు ఏదైనా కొలతలు చెబితే అవి మీరు బేస్ చేసి మీరు బ్లౌజ్ కట్ చేస్తే కంపల్సరీగా అది ప్రాబ్లం మళ్ళీ పాడైపోతుంది. అలా కాకుండా ఏదైనా ఇట్లా బాడీ లూజ్ ఉందనో, లేదా చంక దగ్గర ఇట్లా లూజ్ వస్తుందనో, టోటల్గా హ్యాండ్ సరిగ్గా కుదరలేదనో, ఇలాంటివి ఏదైనా మెజర్మెంట్స్ వాళ్ళు ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్తే కనుక బాడీ మెజర్మెంట్ తీసుకోండి. సో దీని అందరికీ మెయిన్ బేస్ ఏంటంటే బాడీ మెజర్మెంట్ అనేది ఒక పద్ధతిగా పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఎలా తీసుకోవాలనేది ఈ క్లాస్ మీకోసం మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి. మీరు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది మీకు ఏదైనా చిన్న పాయింట్ మిస్ అయితే కనుక ఈ క్లాస్ ద్వారా మీరు ఆ బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో నేర్చుకోండి. సో లెట్స్ వాచ్. సో ఫస్ట్ బ్లౌజ్ హైట్ కొలిసేటప్పుడు మెడ దగ్గర నుంచి షోల్డర్కి మధ్యలో నుంచి రావాలన్నమాట. చూడండి, నేను మెడకి షోల్డర్కి మధ్యలో నుంచి ఈ విధంగా అయితే మెజర్మెంట్ చేస్తాను. బ్లౌజ్ హైట్ ఎప్పుడైనా కొలిసేటప్పుడు కరెక్ట్గా మీరు చూడండి, 13.5 వచ్చింది ఎగ్జాక్ట్గా, అంటే ఇక్కడ దాకే ఉంటుంది బ్లౌజ్. అలాగని చెప్పి మీరు 12.5 సరిపోద్దేమో అనుకుంటే పొట్టికి అయిపోతుంది, అలాగని చెప్పి 14 పెడితే కిందికి అయిపోతుంది. అలా కాకుండా 13.5 అనేది ప్రాపర్ అనమాట, పర్ఫెక్ట్. ఎప్పుడైనా బ్లౌజ్ హైట్ కొలిచేటప్పుడు బాడీని మీరు అబ్జర్వ్ చేస్తూ మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. అలాగని చెప్పి పొట్టిగా తీయొద్దు, పొడుగ్గా కూడా తీయొద్దు. సో చూసారు కదా, టేప్ అనేది ఎక్కడొచ్చింది, మెడ దగ్గర ఈ భుజం దగ్గర నుంచి మధ్యలో నుంచి నేను బ్లౌజ్ హైట్ అయితే కొలిచాను అనమాట. ఈ విధంగా బ్లౌజ్ హైట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ బోన్ ఉంటుంది, ఈ బోన్ నుంచి ఈ బోన్కి మెజర్మెంట్ చేసుకోవాలి. చూడండి కదా, షోల్డర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ చేయాలన్నమాట. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, షోల్డర్ బోన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది. ఎప్పుడైతే మీరు షోల్డర్ అనేది ఈ చివరి నుంచి ఇలాగా మెజర్మెంట్ చేస్తే ఏమైపోతుందంటే ఎక్కువ మెజర్మెంట్ వచ్చేస్తుంది, అంటే పెద్దగా వచ్చేస్తుంది షోల్డర్. మీరు కస్టమర్కి తీసుకునే బాడీ సైజుని బట్టి మీరు షోల్డర్ బోన్ నుంచి ఆ బోన్ నుంచి ఈ బోన్కి తీసుకోవాలి. ఎంత వచ్చింది, 13.5 వచ్చింది.
సో ఈ విధంగా షోల్డర్ అయితే మెజర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుంటాం. హ్యాండ్స్ అంటే ఏంటి, మనం ఫస్ట్ షోల్డర్ అనేది ఇక్కడ దాకా మార్కింగ్ చేసాం, ఇక్కడ నుంచి హ్యాండ్ లెంత్ తీసుకోవాలి. షోల్డర్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి హ్యాండ్ లెంత్ కూడా ఇక్కడ నుంచే తీసుకోవాలి. చూడండి, హ్యాండ్ లెంత్ నేను ఎక్కడైతే షోల్డర్ మెజర్మెంట్ చేశానో అక్కడ నుంచి హ్యాండ్ లెంత్ అయితే నేను మెజర్మెంట్ చేస్తాను. ఎంత వచ్చింది, ఎల్బో హ్యాండ్స్ వచ్చి 10 ఇంచెస్ వచ్చింది. సో ఈ 10 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడే ఇలాగ రౌండ్ తీసుకోవాలి. 10 ఇంచెస్ దగ్గరనే ఒక రౌండ్ తీసుకోవాలి. రౌండ్ తీసుకుంటే ఎంత వచ్చింది, 9.5 వచ్చింది. నేను టేప్కి వెనకాల ఫింగర్ పెట్టట్లేదు, జస్ట్ నేను ఇది పట్టుకుంటున్నాను, ఫింగర్ లూజ్ తీసుకోవట్లేదు, నేను ఎగ్జాక్ట్గా బాడీ మెజర్మెంట్ తీసుకుంటాను, మీరు అబ్జర్వ్ చేయండి. సో చూడండి 9.5 వచ్చింది ఎగ్జాక్ట్గా, చూస్తున్నారు కదా 9.5 వచ్చింది. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎలా తీసుకోవాలి, ఆర్మ్ హోల్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇలాగా హ్యాండ్ అనేది నడుమే చేసుకొని చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, టేపు ఇట్లా ఇలా ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇలా తీసుకొని ఇప్పుడు హ్యాండ్ దించేసేమో, హ్యాండ్ దించేసే అని చెప్పాలి. హ్యాండ్ దించేసిన తర్వాత ఈ ఆర్మ్ హోల్ సైజ్ అనేది ఎక్కడ ఉంచాలి, మనం ఎక్కడైతే ఫస్ట్ షోల్డర్ మెజర్మెంట్ చేసామో ఎక్కడ నుంచి హ్యాండ్ లెంత్ తీసుకున్నామో అక్కడే ఈ యొక్క ఆర్మ్ హోల్ సైజ్ కూడా మనం మెజర్మెంట్ చేసుకోవాలి. చూడండి ఎంత వచ్చింది ఎగ్జాక్ట్గా. నేను ఎక్కడి నుంచి చూశారు కదా మీరు స్టార్టింగ్ నుంచి వీడియోలో, ఇప్పుడు షోల్డర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ చేశారు, ఇక్కడ నుంచి హ్యాండ్ కొలిచారు. ఆర్మ్ హోల్ కూడా ఇదే పొజిషన్లో రావాలన్నమాట. ఎందుకంటే షోల్డర్కి హ్యాండ్ ఇక్కడ నుంచి అటాచ్ అవుతుంది, ఆర్మ్ హోల్ కూడా ఇక్కడ నుంచి కొలత అవుతుంది. ఎగ్జాక్ట్గా మనం ఎప్పుడు ఎక్కడైతే మనం షోల్డర్ తీసుకుంటామో అక్కడే హ్యాండ్ లెంత్ రావాలి, ఆర్మ్ హోల్ కూడా రావాలి. 15 ఇంచెస్ వచ్చిందన్నమాట. ఓకే, హ్యాండ్స్ పైకి తీసుకోవాలి. ఫస్ట్ మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం అప్పర్ చెస్ట్ తీసుకోవాలి. అప్పర్ చెస్ట్ తీసుకునేటప్పుడు టేప్ అనేది ఏ పొజిషన్లో ఉండాలో ఒకసారి చూడండి. ఫస్ట్ టేప్ని ఇక్కడ హ్యాండ్ పైకి తీసుకొని పైన పొజిషన్లోనే రావాలి. చూసారు కదా, ఈ పొజిషన్లో ఉండాలన్నమాట. ఈ పొజిషన్లో ఏది అప్పర్ చెస్ట్కి మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఈ పొజిషన్లో ఉండాలి. అప్పర్ చెస్ట్ మనం తీసుకునేటప్పుడు చూసారు కదా, పైకి టేపు బ్యాక్ సైడ్ అలాగ వచ్చింది, ఫ్రంట్ సైడ్కి ఇలా రావాలన్నమాట. ఎంత వచ్చింది, 32 ఇంచెస్ వచ్చింది. సో 32 ఇంచెస్కి అప్పర్ చెస్ట్ 32 ఇంచెస్. ఇప్పుడు మెయిన్ చెస్ట్, ఇప్పుడు మిడిల్ చెస్ట్. మెయిన్ చెస్ట్ చేయి పైకి తీసుకొని టేప్ అనేది మధ్యలో ఇక్కడ దాకా రావాలి. మిడిల్ చెస్ట్కి టేప్ అనేది మధ్యలో రావాలి. వచ్చింది చూసారు కదా, ఎంత వచ్చింది, 32 ఇంచెస్. మిడిల్ చెస్ట్ అండ్ మెజర్మెంట్ అనేది ఈ విధంగా చేయాలి. వేస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు ఎట్లా వస్తుందో ఇప్పుడు చూడండి. ఇప్పుడు వేస్ట్ చూసారు కదా, వేస్ట్ మనం ఎక్కడైతే బ్లౌజ్కి లెంత్ తీసుకున్నామో అక్కడ నుంచి మనం ఇలా టేప్ తీసుకొని టేప్ని ఈ విధంగా ఇట్లా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కింద చూసారు కదా, టేపు ఫస్ట్ అప్పర్ చెస్ట్కి ఇక్కడ వచ్చింది, మిడిల్ చెస్ట్కి ఇక్కడికి వచ్చింది, ఎగ్జాక్ట్ మెయిన్ చెస్ట్కి ఇక్కడికి వచ్చింది, వేస్ట్కి కిందకి వచ్చింది. వేస్ట్ ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్గా టైట్, మనం ఇట్లా టైట్ తీసుకునేటప్పుడు చూసుకోవాలి ఎంత ఉంది ఏంటిది అనేది, ఎంత వచ్చింది మనం అడగాలి. ఇది ఓకేనా సైజు, ఇట్లా 26 ఇంచెస్ వచ్చింది. ఇట్లా అంటే మనం ఏ పొజిషన్లో ఏ మెజర్మెంట్ తీస్తున్నాం అనేది ప్రాపర్గా ఉండాలన్నమాట. నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మెడ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి మధ్యలో నుంచి నెక్ అనేది మనం తీసుకుని ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు నెక్ సైజ్ ఎంత వచ్చింది అంటే మనం బాడీ సైజుని బట్టి నెక్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నార్మల్ అంటే 32 సైజ్ బాడీ సైజ్ వచ్చింది కాబట్టి 6.5 సరిపోతుంది. నెక్ డీప్ 6.5 సరిపోతుంది. అలాగే బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ సైడ్ కూడా ఎట్లా తీసుకున్నామో టేప్ మిడిల్లో పెట్టి అలాగే బ్యాక్ నెక్ కూడా తీసుకోండి. బ్యాక్ నెక్ వచ్చి 9 ఇంచెస్ సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ డీప్ రావద్దు, ఎందుకంటే షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి అనమాట. 9 ఇంచెస్ సరిపోతుంది. ఎప్పుడైనా సరే బాడీ సైజును బట్టి నెక్స్ అనేది తీసుకోవాలి. సో 9 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు డాట్ పాయింట్స్ ఫ్రంట్ తిరిగి. ఇప్పుడు డాట్ పాయింట్స్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకి మిడిల్ డాట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మిడిల్ డాట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా టేప్ కూడా షోల్డర్కి మధ్యలో నుంచే డాట్ పాయింట్ తీసుకోవాలి. డాట్ పాయింట్ తీసుకొని 9.5 వస్తుంది డాట్ పాయింట్. 9.5 ప్లస్ 13 ఇంచెస్. 13 ఇంచెస్కి కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే డాట్ పాయింట్ అనేది 10 ఇంచెస్ అయితే దిగిపోతుంది కిందికి. 32 సైజెస్ వరకు 9.5 తీసుకోవాలి. 9.5 ప్లస్ 13 ఇంచెస్ డాట్ డౌన్ అనమాట. సో ఈ విధంగా బ్లౌజ్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి.